హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్గా కజ్జికాయల రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. కజ్జికాయలలో చాలా వెరైటీస్ ఉంటాయండి, కానీ లోపల పెట్టే స్టఫింగ్తోనే రుచి అనేది మారుతుంది. నేను చెప్పినట్టు ఓసారి ఇలా ట్రై చేశారంటే కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయొచ్చండి. మరి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి. ఈ మైదా పిండిలోనే ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ అంతా బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఇలా బొంబాయి రవ్వను వేయడం వల్ల మనకి కజ్జికాయలు అనేది క్రిస్పీగా వస్తుంది. అలాగే ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. వేడి చేసిన ఆయిల్ కానీ లేదా ఒక 2 టేబుల్ స్పూన్ అంత నెయ్యిని కానీ వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. మనం ఇక్కడ మైదా పిండిని తీసుకున్నాం కదా, మీరు కావాలంటే అరకప్పు మైదా పిండి, అరకప్పు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్నాక చూడండి, మనకి ఇక్కడ ముద్దలా ఇలా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి. మీరు ఒకటేసారి వాటర్ని ఎక్కువగా పోసేసుకొని పిండిని కలిపేసుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుందండి. మనకి చపాతీ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. అలాగే మనము ఒక 10 లేదా 20 నిమిషాల పాటు రెస్ట్ ఇస్తాం కాబట్టి ఆలోపు మనకి పిండి అనేది ఇంకా కాస్త సాఫ్ట్గా అయిపోతుంది. చూడండి, ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ని ఇలా పిండి మొత్తానికి పట్టించి ఒక క్లాత్ని కానీ లేదా ఒక ప్లేట్ని కానీ కవర్ చేసి 10 లేదా 20 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ఈలోపు మనము కజ్జికాయల లోపల స్టఫింగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు కప్పు పల్లీలను ప్యాన్లోకి వేసి మీడియం ఫ్లేమ్ మీద లైట్గా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే మనకి పల్లీలు అనేది తొందరగా మాడిపోయి చేదొచ్చేస్తుంది. ఇలా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినాక వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కప్పు వరకు నువ్వులను కూడా తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా నువ్వులను వేయించేటప్పుడు మనకి ఇలా చిటపట అని సౌండ్ వస్తుందండి. అప్పుడు మనకి నువ్వులు బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకొని అలాగే మనం వేయించి పెట్టుకున్న పల్లీలని అలాగే నువ్వులను కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక కప్పు వరకు పుట్నాలను కూడా వేసుకోండి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఒక 10 నుంచి 12 వరకు యాలకులు కూడా వేసి మూత పెట్టి ఒక 2 లేదా 3 సార్లు గ్రైండ్ చేసి తీసుకోవాలండి. మరీ మెత్తగా ఫైన్ పౌడర్లా కాకుండా ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అప్పుడే తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్వీట్నెస్ కోసం ఇందులోకి మనము ఏ కప్పుతో అయితే పల్లీలను నువ్వులను తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పున్నర వరకు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. నేను తీసుకున్న మెజర్మెంట్స్ కప్పుకి ఇక్కడ స్వీట్ అనేది కప్పున్నర వరకు కరెక్ట్గా సరిపోయిందండి. మీరు ఒకవేళ స్వీట్ని ఎక్కువగా ఇష్టపడేవారైతే 2 కప్పుల వరకైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పెద్ద మిక్సర్ జార్లోకి ఒకటేసారి గ్రైండ్ చేసి తీసుకుంటున్నానండి. మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉంటే కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ మిక్చర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ విషయం అండి, ఇలా స్టఫింగ్ని తయారు చేశాక కొంచెం టేస్ట్ చేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా స్వీట్నెస్ అనేది సరిపోకపోతే కొంచెం బెల్లం కానీ చక్కెర కానీ గ్రైండ్ చేసి ఇందులో వేసి కలుపుకోవచ్చు. బట్ నేను చెప్పిన క్వాంటిటీకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మనకి ఇక్కడ పిండి కూడా ఇంకా కాస్త సాఫ్ట్గా అయింది కదా. ఇప్పుడు ఒకసారి ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుంచి కొద్ది కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా చేతితోటి ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని మూత పెట్టి ఆరిపోకుండా కవర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పొడి పిండిని వేసుకుంటూ రోల్ చేసుకోవాలి.
మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా నార్మల్గా రోల్ చేసి తీసుకోండి. చూడండి, మనకి ఇంత మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కజ్జికాయ పీటను తీసుకొని దానిపై నుంచి ఇలా కొద్దిగా పొడి పిండిని డస్ట్ చేయండి. మనం రోల్ చేసి పెట్టుకున్న చపాతీని ఇలా మధ్యలో వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు ఇలా మధ్యలో వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఈ కజ్జికాయల పీటని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ షేపు ఏ మోడల్ కజ్జికాయ పీట ఉంటే అది యూజ్ చేసుకోండి. నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే దానిని ఇలా చేతితోటి తీసేసుకోవచ్చు. ఒకవేళ కావాలి అనుకుంటే ఉంచుకోండి. అది ఆయిల్లో డీప్ ఫ్రై చేసినాక తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే కజ్జికాయ పీట లేకుండా కూడా చేతితోటి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దల నుంచి పిండిని తీసుకొని పొడి పిండిని కొద్దిగా డస్ట్ చేసుకొని సేమ్ ఇందాక నేను ఎలాగైతే చూపించానో అలానే రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి. స్టఫింగ్ అనేది ఇలా అంచులకి రాకుండా ఇలా చేతితోటి మధ్యలోకి సెట్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూ కొద్దిగా నీళ్లను తడిచేసి స్లోగా మధ్యలోకి క్లోజ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ఎడ్జెస్ అనేది విడిపోకుండా ఉండడానికి ఫింగర్స్ తోటి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. మనకు ఇది ఇంకా కాస్త డిజైన్గా కనిపించడానికి ఒక ఫోర్క్ స్పూన్ తోటి ఇలా డిజైన్ చేస్తున్నానండి నేను ఇక్కడ. మనం ఈ మెథడ్ని కూడా చేతితోటి చాలా ఈజీగా చేసేయొచ్చండి. చూశారు కదా, ఇప్పుడు దీనిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఒక 10 లేదా 20 నిమిషాల పాటు గాలికి ఆరనివ్వాలండి. మనకు అప్పుడు ఆయిల్ అనేది తక్కువగా పీల్చుకుంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ లైట్గా హీట్ అయినాక ఇప్పుడు 1 నుంచి 6 లేదా 7 వరకు ఒక్కొక్కటిగా కజ్జికాయలను ఆయిల్లో వేసుకోవాలి. ఈ కజ్జికాయల్ని మనం తీసుకునే బాండీ సైజుని బట్టి వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు గరిటెతోటి స్లోగా టర్న్ చేస్తూ ఈవెన్గా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా లైట్గా కలర్ చేంజ్ అయింది కదా. ఇలా గోల్డెన్ షేడ్ వచ్చాక ఇప్పుడు వీటిని వెంటనే పక్కకు తీసేసుకోవాలండి. ఇది చల్లారితే మనకి ఇంకా కాస్త కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయినప్పుడు వెంటనే తీసేసుకోవాలి. అంతే అండి, సూపర్ అండ్ టేస్టీ సంక్రాంతి స్పెషల్ కజ్జికాయల రెసిపీ రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.